చట్టం చాలా సీరియస్గా ఉంటుంది. ఇవాళ రేపంతా కూడా చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అసలు ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ లేవో కూడా ఎవ్వరికీ తెలీదు. అంతలాగా మొత్తం సిటీ అంతా, సిటీ అనే కాదు అసలు ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ఆ సీసీ కెమెరాల్లో ఎలా అయినా మీరు దొరికిపోతారు. సో తప్పు చెయ్యటానికి ముందే అన్నీ ఆలోచించుకోండి. చేసే తప్పు వల్ల ఎంతటి ప్రాబ్లం అవుతుంది, ఎంత ఇబ్బందులు పడతారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇవన్నీ ఆలోచించుకోండి. చట్టం అయితే వదిలిపెట్టదు. పోలీసులు ఖచ్చితంగా ఎక్కడున్నా, ఎంత లోపల మీరు దాక్కున్నా, ఎంత మనం ఎవిడెన్స్ లేకుండా, ఏ ఆధారం లేకుండా మనం తప్పు చేసామని మీరు అనుకున్నా, ఒకవేళ అలా చేసినా ఎలా అయినా సరే పోలీసులు పట్టుకుంటారు. ఖచ్చితంగా దొరుకుతుంది. ఏదో ఒక క్లూ తప్పు చేసిన వాళ్ళు వదిలే వెళ్తారు, అది దొరుకుతుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, లేదంటే ఎఫ్ఎస్ఎల్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఖచ్చితంగా దొరుకుతారు. దొరికారంటే మాత్రం దారుణమైనటువంటి పరిస్థితులను అనుభవించాల్సి ఉంటుంది.